येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरों श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्दा श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय, श्री वृंदावन धाम की जय। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंदा श्री अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। చైతన్య భాగవతం మధ్యఖండం 6వ అధ్యాయంలో అద్వైతాచార్యుల వారితో కలియిక గురించి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు విపులంగా చెప్పారు. అద్వైతాచార్యుల వారి వలనే నేను ఇక్కడ అవతరించారు, ఆయనను తీసుకొని రండి అని చెప్పేసి రమయ్య పండితుని పంపించారు. రమయ్య పండితుల వారు అద్వైతాచార్యుల వారిని తీసుకొని వచ్చారు. అయితే నేరుగా మహాప్రభు దగ్గరికి రాకుండా తను దాక్కోవడంతో మళ్ళీ మహాప్రభు పంపించి తనని పిలుచుకొని రావడము, దాంతో తను పరవశం చెందుతూ నా స్వామి అయితే నా కోసం పిలుస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా శాంతిపూర్కి. ఆ విధంగా ఆయన కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనస్సులో స్వామి యొక్క రూపాన్ని ఆ దేవాది దేవుడు ఐశ్వర్య రూపంలో తనని చూడాలి అనేసి అనుకున్నాడు. ఆ విధంగా తన యొక్క ఐశ్వర్య రూపాన్ని దర్శించుకున్నాడు. తర్వాత రకరకాలుగా తనని కీర్తించారు. ఆయన పాదపద్మాల దగ్గర ఉండేటటువంటి లక్ష్మీదేవి, ఆయన యొక్క భక్తిని కోరేటటువంటి బ్రహ్మ, శివ, నారద, సుఖ, వీళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ పొందినటువంటి ఆ అదృష్టాన్ని ఇప్పుడు తను పొందాడంట. తను వాళ్ళ ఇంటి నుంచి అన్ని ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాడు కదా, గంధ, మాల్య, వస్త్ర, అలంకరణ, ఉత్తమ వస్తువులన్నీ. ఆ ఉత్తమ వస్తువులన్నీ కూడా సమర్పించి షోడశ ఉపచారాలతో హారతులతో హారతి ఇచ్చారనమాట. హారతి ఇచ్చిన తర్వాత నువ్వే విష్ణువువి, నువ్వే వామనుడివి, నువ్వే నరసింహుడివి, అంతా కూడా నీవే అనేసి చెప్తున్నారు. తర్వాత సర్వజీవుల్లో ఉండేటటువంటి భగవానుడివి నీవే అనేసి చెప్తూ ఉన్నారనమాట. తర్వాత ఇంకేమంటున్నాడంటే ఆయన యొక్క రూపం గురించి వర్ణించారు. శ్రీవత్సము, తర్వాత కౌస్తుభము, ఆయన కట్టుకున్నటువంటి వస్త్రాలు, ఆయన ధరించినటువంటి మాలలు, ఇవన్నింటి గురించి చెప్పి ఆయనకి రకరకాలుగా జయకారాలు చెప్పాడనమాట. చెప్పిన తర్వాత అద్వైతాచార్యుల పట్ల ప్రసన్నుడై గౌరసుందరుడు ఏమంటున్నాడు, నాడా నీకేం కావాలో అడుగు, నీవు వరాన్ని కోరుకో అని చెప్పేసి అడుగుతాడు. చెప్పగానే అప్పుడు అద్వైతాచార్యులు అంటున్నారు, నాకెలాంటి కోరికలు లేవు, నా కోరికలన్నీ నెరవేరిపోయాయి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. తర్వాత నేను కీర్తనం చేస్తాను, నువ్వు డ్యాన్స్ చెయ్యి అని చెప్పేసి గౌరసుందరుడు కీర్తన చేయడము, అద్వైతాచార్యుల వారు నృత్యం చేయడం. ఆయన నృత్యం ఎలా ఉందంట, ఒక్క క్షణంలో ఆకాశాన్ని అంతే ఎదురుగా ఎగురుతూ ఉన్నాడంట. తర్వాత మృదువుగా తను డ్యాన్స్ చేస్తూ ఉన్నాడంట. ఆ విధంగా
కొంచెం సేపటికి గడ్డిపోచని నోట్లో పెట్టుకొని వినమ్రుడిగా కూర్చొని తను నృత్యం చేస్తూ ఉన్నాడంట. పొర్లాడుతూ ఉన్నాడు, హూంకారం చేస్తూ ఉన్నాడు, మూర్ఛపోయి పడిపోతూ ఉన్నాడు. ఆ విధంగా ఆయనలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయన్నమాట. బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఏమంటున్నారంటే, అక్కడున్నటువంటి సన్నివేశాన్ని అద్వైతాచార్యుల వారి యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడము చాలా కష్టమైంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అద్వైతాచార్యుల వారి యొక్క ఆ మూడు, తర్వాత బలరాముల వారి యొక్క మూడుని విపులంగా చెప్పారు. ఈ బలరాముల వారి యొక్క మూడుని ఎవరైతే విపులంగా అర్థం చేసుకుంటారో వాళ్ళ తత్వాన్ని అర్థం చేసుకుంటారు, ఎవరైతే వాళ్ళని అర్థం చేసుకోలేదో వాళ్ళు మూడులు అయిపోతారు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా అద్వైతాచార్యులు అని నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తే అప్పుడు సతీ సమేతంగా తను ఇప్పుడు నవద్వీపంలోనే ఉండబోతున్నాడు అనమాట. ఇదంతా మనము నిన్న చర్చించుకున్నాము. ఈరోజు మధ్యఖండము 7వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకోవాలి. మరి ఈ 7వ అధ్యాయంలో పుండరిక విద్యానిధి గురించి చెప్తున్నారనమాట. ఈ పుండరిక విద్యానిధి చాలా గొప్ప భక్తుడు. ఆయన ఏ విధంగా ఉంటాడు, ఏం సంగతి, ఆ విషయాలు బృందావన్ దాస్ ఠాకూర్ల వారు ఇక్కడ చెప్తున్నారు. 7వ అధ్యాయం పుండరీక గదాధర మిలనము. నా చేరే చైతన్య గుణానిధి ఆసాదానే చింతామణి హాతే దిలానిధి. చైతన్య మహాప్రభు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడంట. మరి ఆ విధంగా ఏంటి, చింతామణిని చేతిలో పట్టుకొని నృత్యం చేస్తూ ఉన్నాడంట. ఎందుకో ప్రతి ఒక్కరికి కూడా తన కరుణనివ్వడం కోసం అన్నమాట. జయ జయ శ్రీ గౌర సుందర సర్వ ప్రాణ జయ నిత్యానంద అద్వైతేర ప్రేమధన. సర్వ ప్రాణులకి స్వరూపుడైనటువంటి గౌర సుందరుడికి జయము జయము. నిత్యానంద ప్రభువుకి, అద్వైతాచార్యులకి ప్రేమ స్వరూపుడైనటువంటి గౌర సుందరుడికి జయము జయము. జయ శ్రీ జగదానంద శ్రీ గర్భ జీవన జయ పుండరీక విద్యానిధి ప్రాణాదన. జగదానంద పండితుల వారికి, శ్రీగర్భ జీవన స్వరూపునకి, పుండరీక విద్యానిధికి ప్రాణమైనటువంటి మహాప్రభుకి జయము. జయ జగదీశ గోపీనాథేర ఈశ్వర జయ హావుకా జత గౌరాచంద్ర అనుచర. మరి జగదీశ పండితులకి, గోపీనాథాచార్యులకి గౌరసుందరుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు అయినటువంటి ఆ గౌరసుందరుడికి జయమగుగాక. తర్వాత ఈ ఆయన యొక్క అందరి అనుచరులకి, గౌరచంద్ర అనుచర, ఈ గౌరచంద్రుడి యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జయమగుగాక. ఈ బాటిల్ హే నామతే నవద్వీపే శ్రీ గౌరంగరాయ నిత్యానంద సంగే రంగా కరయే సదాయా. ఆ విధంగా ఈ గౌర సుందరుడితో నవద్వీపం అంతా కూడా నిత్యానంద మహాప్రభువుతో కలిసి లీలలు చేస్తూ ఉన్నాడంట. సో అద్వైతాల ఈయా సభ వైష్ణవ మండల మహానృత్య గీతకారే కృష్ణ కోలాహల. ఈ వైష్ణవులందరూ కూడా అద్వైతాచార్యులతో కలిసి మండలిగా గ్రూపులుగా ఏర్పడ్డారంట. ఏర్పడి ఏం చేస్తున్నారు, కృష్ణ గానాన్ని చేస్తూ ఆ కోలాహలంతో నృత్యం చేస్తూ ఉన్నారనమాట. నృత్య గీత, డ్యాన్సింగ్ అండ్ కీర్తన్. ఎలాంటి కీర్తన్ అంటే డ్యాన్సింగ్ కీర్తన్ అనమాట. నిత్యానంద రహిలేనా శ్రీవాసేరా గరే నిరంతర బాల్య భావ ఆననహి స్ఫురే. నిత్యానంద మహాప్రభు ఏమో శ్రీవాసాచార్యుల వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడనమాట. మరి ఆ శ్రీవాసాచార్య వాళ్ళ ఇంట్లో ఉండి ఏ విధంగా ఉన్నాడంట, చిన్న పిల్లోడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా ఉన్నాడనమాట. బాల్యుడి వలె పిల్లోడి స్వభావంతో పిల్లోడి లాగానే ప్రవర్తిస్తూ ఉన్నాడనమాట. ఆ పని తూలియహతే బాతా నహి కాయా. తన చెయ్యితోని తన అన్నం తినట్లేడంట. పుత్రపాయ కరి అన్న మాలిని జోగాయా. శ్రీవాసాచార్యుల వారి యొక్క భార్య మాలిని దేవి ఉన్నారు కదా, పాపం పిల్లోడు అన్నం తినట్లేడు అని చెప్పేసి తను ప్రేమతో నిత్యానంద మహాప్రభుకి పెరగండాన్ని ముద్దలుగా చేసి తను తినిపిస్తోందంట. ఎందుకంటే తను ఇప్పటివరకు మథురాలో బృందావనంలో ఉండేసి వచ్చాడు కదా, గోపబాలుడి ఆవేశంలో ఉన్నాడు అనమాట. ఇప్పుడు కూడా ఇంకా అలానే ఉన్నాడు, ఆ చిన్నపిల్లోడు లాగానే తిండి కూడా తినట్లేడు అనమాట. ఏ బాసున శ్రీ విద్యా నిధిరాగమన పుండరీక నామ శ్రీ కృష్ణేరా ప్రియతమా. అప్పుడు అక్కడికి
పుండరీక విద్యానిధుల వారు వచ్చారంట. ఆయన గురించి చెప్తున్నాను వినండి అనేసి బృందావన్ దాస్ ఠాకూర్ వారు చెప్తున్నారు. ఎవరంట ఈ శ్రీ పుండరీకులు? కృష్ణుడి యొక్క ప్రియమైన భక్తుడంట. ప్రాచ్యభూమి చాటి గ్రామ ధన్య కరివారే తదా తానే అవతీర్ణ కరిలా ఈశ్వరే. గౌడ దేశానికి, ఈ గౌడ దేశానికి అంటే ఈ వంగదేశం ఏదైతే మనం ఇప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ చెప్తున్నామో దానికి తూర్పు ప్రాంతంలో దూరంగా పూర్వ వంగదేశం అని ఉందన్నమాట. అక్కడ ఒక ఊరుంది చాటి గ్రామం. ఆ చాటి గ్రామంలో ఈ పరమ భక్తుడు జన్మించాడంట. మరి ఎందుకు అక్కడ ఆయన జన్మించాడు అంటే ఆ చాటి గ్రామాన్ని పవిత్రం చేయడం కోసమే తను అక్కడ ఆవిర్భవించారనమాట. నవద్వీపే కరిలేనా ఈశ్వర ప్రకాశ విద్యానిధి నాదేకియా చాడే గణ శ్వాస. నవద్వీపంలో భగవంతుడు గౌర సుందరుడి రూపంలో ఆవిర్భవించాడు కదా. అప్పుడు పుండరీక విద్యానది తను ఆయనకి తెలిసిపోయిందనమాట, స్వామి ఇక్కడ ఆవిర్భవించారు అని చెప్పేసి. తన ప్రియ భక్తుడు కాబట్టి నిట్టూర్పులు కార్చారంట. నృత్యకరి ఊటియా బాసీలా గౌర రాయా పుండరీక బాపా బాలి కాందే ఉబరాయా పుండరీక రే మోరా బాపేరా బంధురే కాబేతో మాదేకి బారే రే బాపారే. ఇక్కడ మహాప్రభు ఏమంటున్నాడంటే డ్యాన్స్ చేస్తూ చేస్తూ పుండరీక అని పిలుస్తూ ఉన్నాడనమాట. మరి ఆ పుండరీక ఎవరంట? పుండరీక వాళ్ళ నాన్నకి బంధువు అవుతాడంట. అందుకనే ఎప్పుడు నిన్ను చూస్తాను అని చెప్పేసి అంటున్నాడు అనమాట. పుండరీక ఆరే మోరే బాపేరా బంధువురే, మా నాన్న యొక్క బంధువు. కాబే తోమా దేకీబా ఆరే రే బాపారే. ఏమంటున్నాడంటే ఓ నాయన నిన్ను ఎప్పుడు చూస్తాను, నువ్వు ఎప్పుడు నాకు కనిపిస్తావు అని చెప్పేసి గట్టిగా ఏడుస్తున్నాడు. పుండరీక బాపా బలి కాందే ఉబారాయ, గట్టిగా ఏడుస్తున్నాడు. హేనా చైతన్యేరా ప్రియా ప్రాత్ర విద్యానిధి హేనా సభ భక్త ప్రకాశీల గౌరానిధి. మరి ఇతను ఎవరు? మన చైతన్య మహాప్రభు యొక్కకి పుండరీక విద్యానిధి ప్రియపాత్రుడు అనమాట. ఇటువంటి భక్తుడిని అతను ఇప్పుడు ప్రకాశం చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ప్రభుజే క్రందాన కరే తానా నామాలాయి భక్త సభకే హకీచు నారు జే హాయిహా. మహాప్రభు ఈ పుండరీక అని చెప్పేసి గట్టిగా ఏడ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు. ఆ పుండరీక అనే పేరు ఇప్పటివరకు వినలేదు, వాళ్ళకి తెలియదు అనమాట. ఎందుకు మరి ఆయన అక్కడ పూర్వ వంగదేశంలో ఉన్నాడు, చాటి గ్రామంలో ఉన్నారు. సబే బాలే పుండరీక బాలేనా కృష్ణేరే విద్యానిధి నామసూని సభ ఈ విచారే. ఫస్ట్ ఏమన్నాడంట పుండరీక అంటే అందరూ ఏమనుకున్నారంటే గౌరసుందరుడు కృష్ణుని పిలుస్తున్నాడు అనుకుంటున్నారనమాట. తర్వాత కొంచెం సేపటికి విద్యానిధి అనేసి అన్నాడంట. అరే విద్యానిధి అనే పేరు కృష్ణుడికి లేదు కదా అని చెప్పేసి వాళ్ళందరూ మళ్ళీ ఆలోచన మొదలు పెట్టారనమాట. పుండరీక భగవంతుడి యొక్క పేరు కదా, సో ఆ విధంగా పుండరీకాక్షుడు, సో ఆ విధంగా కృష్ణుడిని పిలుస్తున్నాడు అని అనుకుంటున్నారు అనమాట. విద్యానిధి అనేసరికి డౌట్ వచ్చేసింది. కోనా ప్రియా భక్త ఈహా సాబే రూజీ లేనా బాఖ్య హైలే ప్రభు స్థానే సాబా బాలి లేనా కోనా భక్త లాగి ప్రభు కారహ క్రందనా సత్యామ సభా ప్రతి కారహ కథనా. అప్పుడు అనుకుంటున్నారంట వాళ్ళందరూ, ఓ పుండరీక విద్యానిధి అంటే ఎవరో గొప్ప భక్తుడు అయి ఉండవచ్చు, ఇప్పుడు ఆయన గుర్తుకొచ్చి ఉంటాడు అందుకే ఏడుస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట. అప్పుడు కొంచెం బాహ్య జ్ఞానానికి వచ్చాడనమాట. అప్పుడు అడుగుతున్నాడనమాట, ఏ భక్తుని గురించి విలపిస్తున్నారు, మాకు కొంచెం చెప్తారా అని చెప్పేసి ఆ భక్తులందరూ కూడా మహాప్రభుని అడుగుతున్నారనమాట. ఆమారా సబారా భాగ్య హావు కథానే జానీ తారా జన్మ కర్మ కోతా కాహా ప్రభు సుని. ఇంకేమంటున్నారంటే ఆ భక్తుని మాకు పరిచయం చేయించండి, మేము కూడా అదృష్టవంతులం అవుతాము ఆ భక్తుని గురించి తెలుసుకొని. అతను ఎక్కడ పుట్టాడు, తను ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు, ఏం సంగతి, ఆయన గురించి అంతా కూడా మాకు చెప్పండి, అది వినాలని మాకు కోరికగా ఉంది అని చెప్పేసి ఆ భక్తులందరూ కూడా గౌరసుందరిని అడుగుతున్నారనమాట. ప్రభు బలే తోమారా సకలే భాగ్యవానా
సునీతే హాయిలా ఇచ్చా తారహా క్యానా. ఇంకా చైతన్య మహాప్రభు వాళ్ళు అడిగిన ప్రశ్నకి చాలా సంతోషిస్తున్నారనమాట. మీరందరూ చాలా అదృష్టవంతులు, మీరందరూ ఆయన గురించి వినాలని అనుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నాడనమాట. భగవంతుడి యొక్క భక్తుల యొక్క కథ ఎలాంటిది అంట, ఆ భగవంతుడి యొక్క భక్తుల కథ మనం వినడం వలన మన హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పోతాయంట. అందుకే శ్రీమద్ భాగవతం నిత్యం భాగవత సేవయ. మరి శ్రీమద్ భాగవతంలో ఏముంది? భగవంతుడికి ఇంకా భక్తుల మధ్యలో ఉన్నటువంటి కథలు. మరి ప్రతిరోజు ఈ కథలు మనం వినడం వలన మన హృదయ మాలిన్యాలన్నీ పోయి పవిత్రమైపోయి ఆ భగవంతుని మనము చేరగలుగుతాము. మరి ఈ భక్తులందరూ కూడా భగవంతుడి యొక్క భక్తుల కథలను వినాలి అనుకుంటున్నారనమాట. అందుకే మహాప్రభు ఏమంటున్నారు, సో మీరు ఆయన గురించి వినాలనుకుంటున్నారు కాబట్టి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, మీరందరూ ఆయన గురించి వినాలనుకుంటున్నారు కదా అని చెప్పేసి చెప్తున్నారనమాట. 1 సెకండ్. ఆ విధంగా చైతన్య మహాప్రభుని అందరూ అడిగేసరికి ఇప్పుడు ఆయన యొక్క పరమ అద్భుత చరిత్రను చెప్పబోతున్నాడు అనమాట. పరమ అద్భుత తారా సకల చరిత్ర తారా నామ శ్రవణే సంసార పవిత్ర. ఆయన చరిత్ర ఎంత గొప్పది అంటే అద్భుతమైంది. ఆయన పేరు వింటేనే చాలు మనం అందరం కూడా పవిత్రమైపోతామంట. విషయీరా ప్రాయతారా పరిచ్ఛద సభా చీనితే నా పారేకే హాతిహు జయ వైష్ణవ. మరి అతని యొక్క వేషం ఎలా ఉంటుంది అంటే చూడడానికి విలాసవంతంగా ఉంటాడంట. ఆయన యొక్క రూపాన్ని చూసి ఆయన అంత గొప్ప భక్తుడని ఎవరు కూడా అనుకోరంట. అలాంటి రూపంతో ఉంటాడనమాట. చాటి గ్రామే జన్మ విప్రా పరమ పండిత పరమ స్వధర్మ సర్వలోకాపేక్షిత. చాటి గ్రామంలో పుట్టినటువంటి గొప్ప పండితుడు. ఇంకా తను బ్రాహ్మణులు అందరికెల్లా ఉత్తమమైన వాడు. తను ఏం చేస్తూ ఉన్నాడంట, తన ధర్మాన్ని తన స్వధర్మాన్ని పాటిస్తూ ఉంటాడంట. ఆయన స్వధర్మాన్ని ఆ విధంగా నిష్ఠగా పాటించడం వలన ఆ చాటి గ్రామంలో గొప్ప ప్రసిద్ధి చెందినటువంటి వాడనమాట. ఫేమస్ అయిందనమాట తను. కృష్ణ భక్తి సింధు మాచే బాజే నిరంతరా అశ్రు కంప పూలక వేష్టిత కాలేబరా. ఏం చేస్తూ ఉంటాడంట, నిరంతరం కృష్ణ భక్తి అనే సముద్రంలో మునిగి తేలుతూ ఉంటాడనమాట, ఓలలాడుతూ ఉంటాడనమాట. ఆయన శరీరం ఎప్పుడు కూడా అశ్రు కంపన పులకింతలతోనే తను ఉంటాడనమాట. ఎందుకంటే నిరంతరం ఆ కృష్ణ యొక్క కథలోనే తను మునిగి ఉంటాడు కాబట్టి బాహ్య దశలోనే ఉండడనమాట. ఎప్పుడు కూడా కృష్ణ భక్తిలోనే ఉంటాడనమాట. గంగా స్నానవా కరేనా పాద స్పర్శ బాయే. తను గంగా స్నానాన్ని చేయడంట. ఎందుకో తెలుసా? గంగా స్నానం చేస్తే ఆ పరమ పవిత్రురాలైనటువంటి ఆ గంగాదేవిలో తన కాళ్ళు పెట్టాల్సి వస్తుంది. నా కాళ్ళతో నేను గంగని స్పర్శించాల్సి వస్తుంది అని చెప్పేసి గంగాధర సనకరే నిసారా సామాయే. ఆ విధంగా గంగలో తన కాళ్ళు పెట్టాడంట. పెట్టకుండా తను సాయంత్రం సమయంలో గంగా దర్శనాన్ని చేసుకుంటాడంట. అంతే. గంగాయా జేసాబాలోక కారే ఆనాచారా కుల్లోల దంత దావన కేశ సంస్కార. మరి కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, గంగలో చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. పుక్కులించి ఉమ్మేయడము, పళ్ళు తోముకోవడము, తలంటుకోవడము, ఈ అనాచారాలందరూ కూడా చేస్తూ ఉంటారు కదా. అది చేసినప్పుడు అది చూసి తను తట్టుకోలేక, అందుకని డేలో ఎప్పుడు కూడా గంగకు వెళ్ళి ఆ బాధ తట్టుకోలేక వెళ్ళడంట దర్శనానికి కూడా. నిశా సమయంలో అంటే గంగా స్నానం చేయడం ఆపేస్తారు కదా సాయం సంధ్య అయిన తర్వాత, అప్పుడే వెళ్ళి తను దర్శనం చేసుకుంటాడనమాట. ఏ సకాల దేకియా పాయేనా మానే వ్యదా ఏ తేకే దేకేనా గంగా నిసాయ సర్వదా. అందుకని చెప్పేసి రాత్రి వేళ మాత్రమే గంగా దర్శనానికి వెళ్తాడనమాట. విచిత్ర విశ్వాసారా ఏకాసూనాదానా దేవార్చన పూర్వేకారే గంగా జలపన. ఇంకేంటంటే తనకు ఒక విచిత్రమైన విశ్వాసం కూడా ఉంది. ఏంటంట, ఎప్పుడైతే తను కృష్ణుణ్ణి అర్చించడానికి వెళ్తాడో వెళ్ళేటప్పుడు దానికంటే ముందు గంగా జలాన్ని తాగుతాడంట తను. ఎందుకంటే గంగా పరమ పవిత్రమైన
తను కదా స్వామి యొక్క పాద పద్మాల నుంచి వచ్చింది కాబట్టి ఆమెను పానం చేయడం వల్ల నేను ఇప్పుడు పవిత్రుని అయిపోయాను, ఆ కృష్ణుని పూజించేటటువంటి అర్హత నాకు పొందాను అని చెప్పి తన యొక్క నమ్మకం అనమాట. అది విచిత్రమైన విశ్వాసము అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్తున్నారనమాట. ఆ విధంగా తను గంగా స్నానాన్ని చేసి పూజకి వెళ్ళాడు. తాబేసే కరే నా పూజ ఆది నిత్య కర్మ. ఆ గంగాపారం చేసిన తర్వాతనే తను ఇహ సర్వ పండితేరా రూజియే నా ధర్మ. ఆ విధంగా తన పూజలు నిత్య కర్మలను అవన్నీ చేస్తాడనమాట. ఇంకా మిగిలిన పండితులందరికీ కూడా తను ఏం చెప్తాడు, ఇదే నిజమైన ధర్మము, ఇలానే చెయ్యాలి అనేసి చెప్తాడనమాట. ఈహ సర్వ పండితేరా రుజి లేని ధర్మ, ఇదే ధర్మము అని చెప్తాడనమాట. చాటి గ్రామే ఆచేనా ఏ తాయా ఓ బాడి ఆచే ఆసి బేసా సంబతి దేకి నాకి చూపాయే. ఆ విధంగా చాటి గ్రామంలోనూ ఇంకా నవద్వీపంలో కూడా ఆయనకి 2 ఇల్లులు ఉన్నాయన్నమాట, అక్కడొకటి ఇక్కడొకటి. అప్పుడప్పుడు ఇక్కడికి కూడా తను వస్తూ ఉంటాడనమాట. అలా వచ్చి అందరినీ చూసి వెళ్తూ ఉంటాడనమాట. తారే జూటా కే హాయి చీనీ తేనా పారిబా దేకిలే విషయి మాత్ర జ్ఞాన సే కారీబా. కానీ తనని చూసిన వాళ్ళు ఎవరు కూడా తన భక్తుడని అనుకోరనమాట. తను ప్రాపంచ సుఖాల్లో మునిగి ఉన్నటువంటి భౌతికుడు అనేసి అనుకుంటారనమాట. అంతేకాని ఆయన గొప్ప భక్తుడని ఎవరికి కూడా తెలియదు. తారే నా దేకియామి స్వస్తి నాహి పాయి తాబే తారే ఆకర్షియా ఆనహాయే తాయి. నా మనసు స్థిరంగా లేదు, ఆయనను చూడలేదు కాబట్టి, అందుకని చెప్పేసి ఆయనని ఇక్కడికి తీసుకొని రండి, ఏదో ఒక విధంగా చెప్పేసి ఆయనను ఆకర్షించి ఆయనని ఇక్కడికి తీసుకొని రండి, లేకపోతే నా మనసు కుదుటగా లేదు, వ్యాకులతగా ఉన్నా నేను అనేసి గౌరసుందరుడు చెప్తూ ఉన్నాడు అనమాట. काही तारा कथा प्रभु आविष्ट हाईला పుండరీక బాపా బాలి కాందితే లాగిలా. ఆ విధంగా ఈ పుండరీక విద్యానిధి గురించి చెప్పి నాయన పుండరీక పుండరీక అని చెప్పేసి మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. మహా ఉచ్చైశ్వరే ప్రభు రోదన కరేనా తాహారా భక్తేరా తత్వా తిహే హూసే జానేనా. ఆ విధంగా గట్టిగా పిలుస్తూ ఏడుస్తూ ఉంటే ఎందుకు ఏడుస్తున్నాడు అంటే మనకేం తెలుసు, ఆయన భక్తుల యొక్క స్వభావం ఆయనకే తెలుసు అని చెప్పేసి బృందావన్ దాస్ ఠాకూర్ల వారు అంటున్నారనమాట. ఆయన భక్తులు ఎంత గొప్పవాళ్ళో ఆయనకు తెలుసు కాబట్టి అంత గట్టిగా ఆయన ఏడుస్తున్నాడు. భక్త తత్వ చైతన్య గోసాయి మాత్ర జానే సేయి భక్త జానే జారే కాహే నా పానే. ఆయన భక్తుల యొక్క తత్వం ఆయనకే తెలుసు కాబట్టి ఎవరికి ఏం చెప్తాడు, ఏం చెప్పునో ఆ భక్తుడు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఈశ్వరేరాకర్షణ హైలతార ప్రతి నవద్వీపే ఆసితే తాహార హైలమతి. ఆ విధంగా ఆయనకి ఏదో ఆకర్షణ కలిగి ఉంటుంది, భగవంతుడు ఆయన మనసులో అలాంటి కోరికను కలిగించుంటాడనమాట. అందుకని చెప్పేసి తను ఒకరోజు నవద్వీపానికి రావాలి అని అనుకున్నాడనమాట. ఆ బుద్ధి ఆయనకి కలిగింది. అనేక సేవక సంగే అనేక సంబరా అనేక బ్రాహ్మణ సంగే శిష్య భక్త తారా. మరి ఆయన వచ్చేటప్పుడంట ఆయన వెనక చాలామంది ఫాలోవర్స్ వచ్చారంట, సేవకులు వచ్చారంట, ఎంతోమంది సేవకులు వచ్చారంట, తర్వాత ఎంతోమంది బ్రాహ్మణులు వచ్చారంట, శిష్యులు వచ్చారంట. వాళ్ళందరినీ కూడా సంబరాలతో అంటే థర్డ్ పార్ట్తో పల్లకీలో ఊరేగింపుగా ఏనుగులు గుర్రాలు, ఒక రాజు వచ్చేటప్పుడు ఎలాంటి సంభ్రమంగా వస్తారో ఆ విధంగా అతను నవద్వీపానికి వచ్చాడనమాట. ఆసియరహిల నవద్వీపే గూఢ రూపే పరమ భోగిర ప్రాయ సర్వలోకే దిఖే. తను చూడడానికి ఎలా ఉన్నాడంట, చాలా విలాసవంతమైన భోగిలాగా కనిపిస్తూ ఉన్నాడు. కాకపోతే తను నిగూఢమైన భక్తుడు అనమాట, రహస్యంగా తన భక్తిని తను చేస్తూ ఉంటాడనమాట. చూడ్డానికి మాత్రం భోగి అనుకుంటారనమాట. మరి అలాంటి తాట్పాటుతో వస్తే అబ్బో ఈయన ఎంత ఐశ్వర్యవంతుడో, ఇంత సుఖ భోగాల్లో
మునిగి తేలుతున్నాడు అనేసి అనుకుంటారు కదా. వైష్ణవ సమాజైహ కేహ నహి జానే సాబే మాత్ర ముకుంద జానీలా సే ఈక్షణే. ఈ వైష్ణవ సమాజంలో కూడా ఎవరికి కూడా ఈ పుండరిక విద్యానిధి గురించి తెలియదంట. ఒకరు ముకుందుడు ఉన్నాడుగా, ఆ ముకుందుడికి మాత్రమే ఆయన గురించి తెలుసు అనమాట. ఆయన గుర్తించాడు. శ్రీ ముకుంద బేజావోజు తారాతత్వ జానే ఏక సంగే ముకుందేరా జన్మ చాటి గ్రామే. మరి ముకుందుడికి ఎందుకు తెలుసు అంటే ముకుందుడు కూడా చాటి గ్రామంలో పుట్టాడనమాట. అందుకని చెప్పేసి తనకి తెలుసు అనమాట. మరి ముకుందుడు టీచర్ ఇంకా వైద్యుడు రెండు కూడా. అందుకని చెప్పేసి ఆయన అదే ఊరు కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తనకు తెలుసు. అందుకని ఆయనకు ఒక్కడికే తెలుసు. విద్యానిధి ఆగమన జానియా గోసాయి జే ఆనంద హాయి లతాహరా అంత నాయి. ఎప్పుడైతే పుండరిక విద్యానిధి నవద్వీపానికి వస్తున్నాడు అని తెలిసిందో మహాప్రభు యొక్క ఆనందానికి హద్దులే లేవంట. కోనా వైష్ణవేరా ప్రభు నా కహే బంగియా పుండరికా చేనా విషయి ప్రహాయా. మరి ఎందుకంటే ఎవరికి కూడా పుండరిక విద్యానిధి గురించి మహాప్రభు చెప్పట్లేడనమాట మొత్తము. ఎందుకంటే ఆయన చూడడానికి విషయ విలాసుల భోగిలాగా కనిపిస్తాడు కాబట్టి ఎవరైనా చూస్తే తనని తప్పుగా అర్థం చేసుకుంటారు. తనని చూసి తన యొక్క నిజస్థితిని కరెక్ట్గా అర్థం చేసుకోలేరు. అందుకని చెప్పేసి తన గురించి ఎవరికి కూడా గౌరసుందరుడు విప్పి చెప్పట్లేదన్నమాట. జయతాకి చూతారా ప్రేమ భక్తి మహత్వ ముకుంద జానేనారా వాసుదేవ దత్త. పుండరిక ఈ ప్రేమ భక్తి ఏదైతే ఉందో అది ముకుందుడికి వాసుదేవ దత్తకి వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు అనమాట. ముకుందేరా బడా ప్రియా పండిత గదాధరా ఏకాంత ముకుంద తారా సంగే అనుచరా. అయితే ఈ ముకుంద దత్తుడు ఏం చేశాడు అంటే గదాధర పండితుడు అంటే ఆయనకు చాలా ఇష్టం. వీళ్ళు క్లోజ్ అనమాట. ఆ విధంగా ఒకరోజు ఈ గదాధర పండితుడి దగ్గరికి వెళ్ళి ముకుందుడు చెప్తాడనమాట. జాతకారా ఏ వార్త కాహేనాసి సభా ఆజీ ఏదా ఇలా ఏక అద్భుత వైష్ణవ. ఏమంటారు అంటే ఈ ముకుంద దత్తుడికి గదాధరుడు ఎలా ఉంటాడంటే ఫాలోవర్ లాగా అనుచరుడిలాగా ఉంటాడనమాట, చాలా క్లోజ్. అందుకని చెప్పేసి తను ఏం చెప్తున్నాడంటే మనము ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్దాము, చాలా విశేషమైన ప్లేస్ అని చెప్పేసి గదాధర పండితుడికి చెప్తున్నాడనమాట. మరి ఇంకా అక్కడ ఎవరున్నారు అంటే అక్కడ అద్భుతమైన వైష్ణవుడు ఉన్నాడు అనేసి చెప్తున్నాడనమాట. విను, నేను ఆయన గురించి నీకు చెప్తున్నాను అనేసి చెప్తున్నాడు. గదాధర పండిత సునః సావధానే వైష్ణవ దేకి తేజే వాచాయి తుమానే. మరి ఎప్పుడైతే ఆ వైష్ణవుడి గురించి నువ్వు విన్నావో ఆయనని చూడాలి అనే కోరిక నీకు కలుగుతుంది అని చెప్పేసి అంటాడనమాట. అద్భుత వైష్ణవ ఆజీ దేకి బాతో మారే. అలాంటి అద్భుతమైన వైష్ణవుడితో నేను ఈరోజు చూపించబోతున్నాను. సేవక కార్య జేనా స్మారహ మారే. ఆ విధంగా నువ్వు నన్ను నీ సేవకుడిగా ఒక్కసారన్నా స్మరించు అనేసి చెప్తున్నాడనమాట ముకుందుడు గదాధరుడికి. సూని గదాధర బడా హరీష ఇలా సేయి క్షేణ కృష్ణ బాలి దేకితే చెలీలా. ఆ విధంగా గదాధర పండితుడు ముకుందుడి నోటి నుంచి పుండరిక విద్యానిధి గురించి వినగానే వెంటనే కృష్ణ కృష్ణ అంటూ పలుకుతూ సరే పద ఇప్పుడే వెళ్దాం, ఇంకా ఆలస్యం చేయదు ఆయన దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి బయలుదేరుతున్నారనమాట. బాసియా చేన విద్యా నిధి మహాశయా సన్ముఖే హాయిలా గదాధరే రా విజయ. తర్వాత పుండరిక విద్యానిధి అక్కడ కూర్చొని ఉన్నాడంట. అప్పుడు గదాధరుడు ఎదురుగా వచ్చాడనమాట. పుండరిక విద్యానిధి కూర్చున్న దగ్గరికి గదాధరుడు వెళ్ళాడనమాట. గదాధర పండిత కారీలా నమస్కారా బాసాయిలా ఆసనే కారియా పురస్కారా. వెంటనే అక్కడికి వెళ్ళి గదాధర పండితుల వారు నమస్కరించారనమాట. సన్మానపూర్వకంగా నమస్కరించాడు. ఆయనకి ఒక ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టాడనమాట.
బాసీలాసనే కరియా పురస్కారం ఒక ఆసనం కూడా ఇచ్చాడు అనమాట తను కూర్చోడానికి. జిజ్ఞాసీల విద్యానిధి ముకుందేరా స్థానే కీవనామయి హరాదాకేనా కోనా గ్రామే. విద్యానిధి ఏమంటున్నాడంటే ఎవరితను, ఏ గ్రామం అతను, తర్వాత ఎక్కడుంటాడు అని చెప్పేసి అడుగుతాడనమాట. విష్ణు భక్తి తేజోమాయ దేకి కళాబరే ఆకృతి ప్రకృతి దూయి పరమ సుందరే. ఎప్పుడైతే గదాధరుణ్ణి చూశాడో పుండరిక విద్యానిధి ఆయన శరీరాన్ని చూసే గుర్తుపట్టేశాడనమాట. ఈయన చూస్తుంటే చాలా గొప్ప విష్ణు భక్తుడుగా ఉన్నాడు. విష్ణు భక్తి తేజమైన శరీరంలో నుంచి వస్తుంది. ఆకృతి ప్రకృతి రెండు కూడా చాలా సుందరంగా ఉన్నాయి అని చెప్పేసి ముకుందుడితో అంటున్నాడు అనమాట. ముకుంద బాలేన శ్రీ గదాధర నామా శిశు హైతే సంసారే విరక్త భాగ్యవాన. ఏమంటున్నాడంటే ఈయన పేరు గదాధరుడు. ఈయన చిన్నప్పటి నుంచే శైశవం నుంచే ఏంటి విరక్తి భావంతో ఈ సంసారం పట్ల తనకి ఎలాంటి ఆసక్తి కూడా లేదండి. అలాంటి గొప్ప భాగ్యవంతుడి తను. మాధవ మిశ్రేరా పుత్ర కాహి వ్యవహారే సకల వైష్ణవ ప్రీతి బాసేనా ఈ హారే. ఈ మాధవ మిశ్రుడి యొక్క పుత్రుడు. తర్వాత అందరి వైష్ణవులకి చాలా ఇష్టమైన వాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. భక్తి పదే రత సంగ భక్తే రసహితే సునియాతో మారనామా ఆయిలా దేకాతే. తనకి భక్తి అన్నా ఇష్టం, భక్తి మార్గం అన్నా ఇష్టం, భక్తుల సాంగత్యం అంటే ఇష్టం. అందుకని చెప్పేసి ఎప్పుడైతే మీ గురించి చెప్పానో మిమ్మల్ని దర్శనం చేసుకోవడం కోసమని వచ్చేసాడు. మీ గురించి వినగానే దర్శనానికి అనేసి వచ్చేసాడు. సూని విద్యానిధి బడా సంతోషాయిలా పరమ గౌరవే సంభా శివరే లాగిలా. ఆ విధంగా విద్యానిధి వినగానే చాలా సంతోషపడుతున్నాడు అనమాట. ఇంకా ముకుందుడితో చాలా గౌరవంగా చాలా మంచిగా మర్యాదతో తను మాట్లాడుతూ ఉన్నాడనమాట. భాసియాచేనా పుండరీక మహాశయ రాజపుత్ర హేనకారి యాచేనా విజయ. మరి ఆ పుండరీక విద్యానిధి యొక్క ఆ సింహాసనము అక్కడ ఉన్నటువంటి థాట్ పాట్ అంతా ఎలా ఉందంట, రాజపుత్రుడిలాగా ఉందన్నమాట. రత్న ఖచ్చితమైన సింహాసనము ఉంది. ఆ ఆసనం పైన రాజపుత్రుడిలాగా కూర్చొని ఉన్నాడు. దివ్యగట్ట హేకులే పితాలే శోభాకరే దివ్య చంద్ర తపతినా తాహరవు పారే. అక్కడ ఒక దివ్యమైన చాందిని ఉందంట, అది పైనుంచి వేలాడుతూ ఉందన్నమాట. తర్వాత ఇంకేముంది, కాట హింగులే పీతేలే శోభాకరే దివ్య చంద్ర తాప తీనా తాహర ఊపరే. అక్కడేమో ఇంకొకటి హంసతూలిక తల్పం ఉందంట. తర్వాత ఆ ఆసనం పైన చాలా మృదువైనటువంటి పిల్లోస్ ఉన్నాయంట. తర్వాత తహ దివ్య శయ్య శోభే అతి సూక్ష్మ వాసే పట్టనే బాలిసా శోభయే చారి పాసే. ఈ పట్టు వస్త్రాలని కట్టుకొని ఉన్నాడంట. తర్వాత ఒక పెద్ద మంచి వాటర్ తాగడానికి ఒక ఇత్తడి మంచి ఏమంటారు ఒక పాత్ర ఉందంట. తర్వాత దాని పక్కకి 5-6 చిన్న పాత్రలు ఉన్నాయంట. తర్వాత బాడా జూరి చోటా జూరి గూటి పాచా సాతా దివ్య పీతాలేరా బాట పాక పానా తాత. ఆయన తాంబూలం తినడం కోసం అని చెప్పేసి ఒక తాంబూలం పెట్టె ఉందంట. తర్వాత పినక పాత్రలు ఉన్నాయంట, అదే ఏంటి పాన్ తిన్న తర్వాత ఊస్తారు కదా ఆ పాత్రలు ఉన్నాయంట. తర్వాత దివ్యాల బాటి దూయి శోభే దూయి పాసే పానకాయి ఆదరా దేకి దేకి హాసే. ఆ విధంగా తను ఏం చేస్తున్నాడు, పాన్ నములుతూ ఉన్నాడు అనమాట. ఒక స్టైల్గా పాన్ నములుతూ ఉన్నాడనమాట. నమిలి ఆయన లిప్స్ ఎర్రగా అయిపోయాయంట, నాలుక ఎర్రగా అయిపోయిందంట. తింటూ అలా చూసుకుంటూ ఉన్నాడనమాట. ఆయన నాలుక ఎర్రపడిందా అని చెప్పి అలా చూసుకుంటూ నవ్వుతూ ఉన్నాడంట తను. దివ్యమాయూరే రాపాక
लाई दुई जने బాతాసా కరితే ఆచే దేహే సర్వక్షణే. మరి ఆయన అక్కడ అలా కూర్చొని ఉన్నప్పుడు అటు ఇటు సేవకులు ఉన్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పికాక్ ఫ్యాన్తో వాళ్ళు గాలి ఊపుతూ ఉన్నారనమాట, విసన కర్రలతో గాలి ఊపుతూ ఉన్నారు. చందానేరా ఊర్ధ్వ పుండ్రా తిలక కపాలే గంధేరా సాహిత తాది ఫాగు బిందు మిలే. ఆ విధంగా ఆయన లలాటంలో ఊర్ధ్వపుండ్రం ఉందంట. తర్వాత ఇంకా గంధంతో కలిసినటువంటి ఒక చందన తిలకంని, అంగరాగాల్ని అన్నీ కూడా తను పెట్టుకున్నాడనమాట. కీకాహీబా సేవాకే సబారీరా సంస్కారా దివ్య గంధ ఆమలకి బహినహి ఆరా. మంచి హెయిర్ స్టైల్ ఉందంట. ఆ హెయిర్స్కేమో దివ్యమైనటువంటి ఒక మంచి సెంటెడ్ ఆయిల్, ఏంటి ఉసిరికాయలతో కలిపి చేసినటువంటి సెంటెడ్ ఆయిల్ పెట్టుకొని ఉన్నాడంట. భక్తిరా ప్రభావే దేహ మాదన సమానా జేనాచినే తారహాయ రాజపుత్ర జ్ఞాన. మరి ఆయన భక్తి ప్రభావం వలన ఏమో ఆయన శరీరం మన్మధుల్లాగా కనిపిస్తోందంట. తర్వాత చూడ్డానికి మాత్రము రాజపుత్రుల్లాగా కనిపిస్తూ ఉన్నాడనమాట. సన్ముఖే విచిత్ర ఏకా దోలా సహవానా విషయీరా ప్రాయజేన వ్యవహార సంస్థాన. ఇంకా తర్వాత అక్కడ మంచిగా అలంకరించినటువంటి ఒక ఉయ్యాల ఉందంట. అవన్నీ చూస్తూ ఉంటే ఎలా ఉంది, ఒక విలాసవంతమైనటువంటి పురుషుడు ఆయన ఇవన్నీ భోగిస్తూ ఉన్నాడు అన్న విధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. దేకియా విషయీ రూప దేవగాదారా సందేహ విశేష కీచు జన్మిలాంతరా. మరి అక్కడ ఉన్నటువంటి ఆ సీన్ అంతా చూసిన తర్వాత గదాధరుడికి లోపల కొంచెం డౌట్ వచ్చేసింది అనమాట, సందేహం వచ్చేసింది. ఆ జన్మ విరక్త గదాధర మహాశయ విద్యానిధి ప్రతికీచు జన్మిలా సంశయ. మరి గదాధర పండితుడు చిన్నప్పటి నుంచి తన గొప్ప భక్తుడు, ఈ సంసారం పట్ల కొంచెం కూడా ఆసక్తి లేనటువంటి వాడు, కొంచెం కూడా విలాసంతో తనకి అసలు సంబంధం లేనటువంటి వాడు. మరి అలాంటి వాడు ఈ విద్యానిధిని చూడగానే కొంచెం ఈ డౌట్ వచ్చేసింది అనమాట. అదేంటి ఇలా ఉన్నాడు, తినేం వైష్ణవుడు అని డౌట్ వచ్చిందనమాట. బాలత వైష్ణవ సభా విషయీరా వేష దివ్య భోగ దివ్య వాస దివ్య గంధ కేశ. ఒకవేళ మంచి వైష్ణవుడే అయితే ఇవన్నీ ఎందుకు, ఈ దివ్య భోగాలు ఎందుకు, దివ్య ఆసనాలు ఎందుకు, ఈ దివ్య వాసం ఎందుకు, ఈ దివ్య గంధ కేశాలు ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నాడనమాట. సూనియత బాల భక్తి ఆచీలా ఈహానే ఆచీలా జే భక్తి సేహ గేలాదారసనే. మరి ఈయనను చూడగానే గొప్ప వైష్ణవుడనే భక్తి భావం ఏమీ రావట్లేదే అనేసి అనుకుంటున్నాడు. ఇంకేమనుకుంటున్నాడంటే ఈయనను చూడడంతో ఆచీలాజే భక్తి సేవ గేలా ధారాసనే, ఈయనను చూడగానే లోపలున్న కొంచెం భక్తి కూడా పారిపోయేలా ఉంది అనేసి అనుకున్నాడనమాట. రూజీ గాదాధార చిత్త శ్రీ ముకుందానందన విద్యానిధి ప్రకాశితే కారిలే ఆరంభన. మరి గదాధరుడు మనసులో ఈ విధంగా ఆలోచన రాగానే విద్యానిధికి ముకుందుడితో వచ్చాడు కదా, ముకుందుడికి అర్థమైపోయిందనమాట. అయ్యో ఇలాంటి గొప్ప భక్తుడి గురించి తిన ఒక గొప్ప భక్తుడు, తను ఆ విధంగా ఆలోచిస్తున్నాడే అని చెప్పేసి, అలా కాదు విద్యానిధి యొక్క గొప్ప భక్తుడు ఎంత గొప్ప భక్తుందో ఇప్పుడు చూయించాలి, ఆయన యొక్క స్వరూపాన్ని చూయించాలి అని చెప్పేసి ముకుందుడు అనుకుంటాడనమాట. ఆయన స్వరూపాన్ని బయటికి తీసుకురావడానికి తను ప్రయత్నిస్తున్నాడనమాట. కృష్ణేరా ప్రసాదే గదాధరా గోచరా కీచు నాహి ఆవేద్య కృష్ణ సే మాయాధరా. మరి కృష్ణ ప్రసాదం వలన గదాధరుడికి కనిపించలేదు. ఆ విధంగా కృష్ణుడు కూడా మాయాధరుడే. ఎందుకు ఈ ముకుందుడు ఇప్పుడు ముకుందుడు గదాధరుడు ఇంకా ఈ పుండరీక వీళ్ళిద్దరూ కూడా కృష్ణుడి యొక్క గొప్ప భక్తులు. మరి ఆ విధంగా ఇప్పుడు తన తత్వాన్ని
బహిర్గతం చెయ్యాలి అని చెప్పేసి తను అనుకుంటున్నాడు అనమాట. ఇది అంతా కూడా కృష్ణ ప్రసాదమే అని చెప్పి తనకి తెలియాలి అని చెప్పేసి అనుకుంటాడనమాట. ముకుంద సుస్వర బాడా కృష్ణే రాగాయన పాడిలేన శ్లోక భక్తి మహిమ వర్ణన. ఇప్పుడు ఆయన లోపల ఉన్నటువంటి ఆ భక్తిని బయటికి చూయించాలి అని చెప్పేసి ముకుందుడు ఏం చేస్తూ ఉన్నాడంటే భగవంతుడి యొక్క భక్తిమయ శ్లోకాన్ని తను ఇప్పుడు చాలా మధురమైన కంఠంతో తను చదువుతూ ఉన్నాడనమాట. భక్తిమయంగా దానిని భక్తి మహిమని ఇప్పుడు తను వర్ణిస్తున్నాడనమాట. భక్తి మహిమ వర్ణన, ఆ శ్లోకాన్ని భగవంతుడి యొక్క మహిమ వర్ణని ఇప్పుడు తను పాడుతున్నాడనమాట. రాక్షసి పూతానా శిశు కాయితే నిర్దయ ఈశ్వరే వాదితే గేలా కాకుటాలాయి. పూతన రాక్షసి ఏం చేసిందంట, కృష్ణుణ్ణి చంపేయాలి అనుకుంది, తినేయాలి అనుకుంది. కాలకూట విషయాన్ని పెట్టుకొని వచ్చింది భగవంతుని చంపడానికి. తాహోరేవో మాతృ పాదాదిలేనా ఈశ్వరే నా బాజే ఆ బోధా జీవా హే నా దయాలు రే. మరి నా స్వామి ఎంత దయామయుడండి. అతను ఏం చేశాడు, అలాంటి ఆమెకి పాలిచ్చి విషము పాలిచ్చి చంపాలి అనుకున్న ఆమెని తల్లి స్థానాన్ని ఇచ్చాడు. ఇలాంటి దయగలిగినటువంటి నా స్వామి ఆయన గురించి తెలుసుకోక ఈ జీవులందరూ ఏం చేస్తున్నారు, భజించట్లేదు అని చెప్పేసి ముకుందుడు అంటూ ఉన్నాడనమాట. అహోబకీయం స్తనకాలకూటం జింగాంసయాపాయ యదప్య సాధ్వి లేబే గతిం ద్రాత్యుచితాం తతోన్యం కం వా దయాలు శరణం రజేమా. ఎలాంటి ఇంత ఆశ్చర్యం అండి. బకాసురుడి యొక్క చెల్లెలు ఈ దుష్టురాలైనటువంటి పూతను ఏం చేసింది, స్వామి యొక్క ప్రాణాలు తీయడానికే వచ్చింది. అయినా కానీ కృష్ణుడు ఏం చేశాడు, ఆ స్తన్యపానం చేస్తూ ఆమెని గోలోకానికి పంపించాడు. సో అలాంటి పరమదయాలు ఎవరు శరణు పొందుతారు అని చెప్పేసి పాడుతూ ఉన్నాడనమాట. అలాంటి పరమదయాలు అయినటువంటి కృష్ణుణ్ణి తప్పితే ఇంకెవరిని శరణు పొందుతారు? ఆయనను తప్పించి ఇంకెవరినైనా శరణు పొందగలుగుతామా? చంపడానికి వచ్చినటువంటి ఆవిడకే తల్లి పోస్టిస్తే మరి అంతకంటే దయాలు ఎక్కడైనా దొరుకుతాడా? పూతానాలోకా బాలాగ్ని రాక్షసి రుదిరాసన జింగాసాయాసి హారాయే స్థానం దత్వా పాసద్గతి. ఈ రక్తపానం చేస్తూ తను ఏం చేశాడు, ఆ రాక్షసిని గోలోకానికి పంపించేశాడు. సూనీలేనా మాత్ర భక్తి యోగేరా వర్ణనా విద్యానిధి లాగిలేనా కారితే క్రందనా. వెంటనే ఈ భక్తి మహిమ ఈ శ్లోకాన్ని వినగానే విద్యానిధి ఏం చేస్తున్నాడంట, ఏడవడం మొదలుపెట్టాడంట. నాయనే అపూర్వబాహే శ్రీ ఆనందధారా జేన గంగా జేది వీరి హాయిలా అవతారా. మరి ఆయన నేత్రాల నుంచి గంగాదేవే అవతరించినట్టుగా ఉందంట. ఆయన నేత్రాల నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయంట. అశ్రుకంప స్వేద మూర్ఛ పూలక హుంకారా ఏకకాలే హాయిలా సభారావతారా. అశ్రుధారలు కరిపోతున్నాయి, కంపిస్తూ ఉన్నాడు, స్వేదనం కలుగుతోంది, మూర్చపోతూ ఉన్నాడు, పులకిస్తూ ఉన్నాడు, హూంకారం చేస్తూ ఉన్నాడు. ఒకే సమయంలో ఇవన్నీ కూడా ఆయన శరీరంలో కనిపిస్తున్నాయి అన్నమాట. బోలా బోలా బాలి మహాలాగిలా గర్జితే స్థిరహాయితే నా పారిలా పాడిలా భూమితే. ఎందుకంటే ముకుందుడు ఆపేశాడు ఒక్క శ్లోకం చదివి. వెంటనే ముకుందుడి దగ్గరికి వచ్చి చెప్పు ఇంకా చెప్పు అనేసి అంటున్నాడు అనమాట. గట్టిగా గర్జిస్తూ భూమి మీద ధడాల్మని పడిపోయాడంట. లాది ఆచడే రాగాయే జాతే కా సంబారా బంగీలా సాకాలా రాక్షనాహి కారో ఆరా. కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉన్నాడంట. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ సంబరాలన్నీ కూడా వీగిపోయాయి అన్నమాట. అక్కడ ఉన్నటువంటి సేవకులు అందరూ వచ్చి ఆయనని ఆపడానికి ట్రై చేశారు, కానీ ఎవరు కూడా ఆపలేకపోతూ ఉన్నారనమాట.
కోతా గేలా దివ్య భాట దివ్య గుయా పానా కోతా గేలా రూజీ జాతే కారే జలపాన. అక్కడ ఆయన తినేటటువంటి తాంబూలపు పెట్ట, త్రాగడానికి ఉన్నటువంటి ఆ జలపాత్ర, తర్వాత ఆ చిన్న చిన్న అందమైన గ్లాసులు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆయన ఒక్కసారి తన్నేస్తే అన్ని చెల్ల చెదరైపోయి అసలు కనిపించకుండా వెళ్ళిపోయాయంట అవన్నీ. కోతాయా పాడీలా గియా సెయ్యా పాదా గాతే ప్రేమ వేసే దివ్య వస్త్ర చీరే దూయి హాతే. వెంటనే ఒక తన్ను తంటే ఆయన కూర్చున్న సెయ్య అవన్నీ కూడా ఎక్కడికో పడిపోయాయంట. తర్వాత ఆయన దివ్య ప్రేమలో ఉండి ఆయన ఒంటి మీద ఉన్న ఆ బట్టలు ఆ దివ్య వస్త్రాలు కట్టుకున్నాడు, అవన్నీ చింపి పడేశాడంట. కోతా గేలా సేవా దివ్య కేసేరా సంస్కారా దూలాయా లోటాయే కారే క్రందనా పారా. మరి ఆ దివ్యమైనటువంటి ఆ కేసాలు హెయిర్ స్టైలు ఎక్కడికి పోయిందో అంతా చిందరవందర అయిపోయింది. ఆయన ఏడుస్తూ ఉంటే ఆ నీళ్ళల్లో ఆ కింద పడి పొర్లుతూ ఉంటే మొత్తం అంతా ఆయన అంతా కూడా మట్టి మట్టి అయిపోయాడనమాట. కృష్ణేరే ఠాకూరా మోరా కృష్ణ మోరా ప్రాణా మోరా సే కరీలే కాష్ట పాషాణ సమానా. ఏమంటున్నాడంటే కృష్ణుడే నా ఆరాధ్య దైవం, ఆయనే నా ప్రాణము. మరి ఈ ఆయన ఒకవేళ ఆయన లేకుంటే ఈ కాష్టము పాషాణంతో సమానము అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అనుతాపకరియా కాందేయే ఉచ్చ స్వరే మూయి సేవ చీత హైలు హేనావతారే. ఇంకేమంటున్నాడంటే నువ్వు ఇక్కడ అవతరించావు, నీ నుంచి నేను వంచితుడిని అయితిని అని చెప్పేసి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉన్నాడనమాట. మహాగాడా గాడి దియా జే పాడే ఆ చాడా సాబే మానే బావే కివా చూర్ణ హైలా హాడా. రెండు చేతులు కాళ్ళు బాదుతూ ఉన్నాడు, చరుస్తూ ఉన్నాడు, ఆ కింద పడి పొర్లాడుతూ ఉన్నాడు. కింద పడి ఆయన అలా పొర్లాడుతూ ఉంటే ఆయన శరీరంలో ఉన్నటువంటి ఎముకలన్నీ చూర్ణం అయిపోయాయేమో అన్న విధంగా తయారయ్యాడంట. హేనాసే హాయిలా కంపా బావిరేవి కారే దాస జానే దారి లేవో దారితే నా పారే. ఆయన అలా వణికిపోతూ ఉంటే 10 మంది వచ్చి పట్టుకుంటే కూడా ఎవరు ఆపలేకపోయారంట. వస్త్రశయ్య జూటి వారి సాకాల సంబారా పాదగాతే సబగేలా కీచు నాహియారా. ఆయన డ్రెస్సు, శయ్య, జలపాత్ర, తర్వాత అక్కడ ఉన్నటువంటి పెట్టెలు ఇవన్నీ ఏవైతే సంబరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి కాలుతో తన్నేశాడంట, అన్నీ కూడా చూర్ణమైపోయాయి. సేవా కాసాకాల జే కారీలా సంబారా సంబరణ సకల రహిల సేయి వ్యవహారదనా. వాళ్ళందరూ కూడా అప్పుడు అన్నీ ఎక్కడెక్కడ చెల్లా చెదరైతుంటే అన్నీ ఎదురుకొచ్చి అన్నిటినీ సమకూర్చుద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నారంట, కానీ ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారనమాట. ఏయి మాత కథక్షణ ప్రేమ ప్రకాశియా ఆనందే మూర్ఛిత హాయి దాకిలా పాడియా तिला मात्र धातु नाही सकाला शरीरे डुबिले ना विद्यानिधि आनंद सागरे. అలానే చాలాసేపు ఉన్నాడనమాట. ఆనందంతో మూర్ఛలో పడిపోయాడు. ఇంకా ఆయన శరీరంలో కొంచెం కూడా అసలు ప్రాణం ఉన్నట్టుగా కనిపిస్తలేదన్నమాట. ఆ విధంగా స్తబ్దంగా పడిపోయాడనమాట. తను ఏం చేస్తూ ఉన్నాడు, ఆనంద సాగరంలో మునిగిపోయాడనమాట. బయటకు చూడడానికి చచ్చిపోయిన శవంలాగా నిశ్చలంగా పడిపోయాడు. దేకి గాదాధర మహా హాయిలా విస్మిత తకానే సేమానే బాడా హాయిలా చింతిత. అయ్యో, గదాధర్ పండితుల వారు చూసి ఎంత షాక్ తింటున్నారంటే, నేను ఇలా చేసేసానేంటి అనేసి అనుకుంటున్నాడు. ఎందుకంటే తన మనసులో అనుకున్నాడు కదా, ఈయన రూపం చూస్తే ఈయన ఏమైనా వైష్ణవుడా అనిపిస్తుందా, ఉన్న భక్తి మర్చిపోయేలా ఉన్నాం అనుకున్నాడు కదా. అందుకని చెప్పేసి తను అయ్యో నేను ఇలా చేసేసాను, నేను ఇంత తక్కువగా అనుకున్నాను ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాడు అనమాట. हे नमः सेयामि అవజ్ఞాకారీలు కోనవా శుభలక్షణి దేకితే ఆయిలు. తర్వాత ఈ అశుభాలని దర్శించడం కోసమా నేను ఇక్కడికి వచ్చింది అనేసి తనని తాను అనుకుంటున్నాడు అనమాట. ముకుందేరే పరమా సంతోషకారి కోలే ఇచ్చిలే నా అంగతారా ప్రేమానంద జలే. ఆ ముకుందుని కౌగలించుకున్నాడు అనమాట.
కానీ తను ఇప్పుడు ఏంటి, ఇంత గొప్ప భక్తుడిని చూశాడు కదా, ఆయనను చూసిన తర్వాత ఆయన భక్తుడులో ఉన్నటువంటి ఆ పరవశాన్ని చూసి ఇప్పుడు గదాధరుడి కళ్ళల్లో నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆ విధంగా ముకుందుని కౌగలించుకున్నాడు అనమాట. मुकुंदा मारा तुम्ही कैला बंधू कार्या देकाईले భక్త విద్యానిధి భట్టాచార్య. ఏమంటున్నాడంటే, ముకుందా నువ్వు నాకు నిజంగా అసలు నువ్వే నా బంధువి, ఎందుకంటే ఈరోజు ఇంత గొప్ప భక్తుడైనటువంటి విద్యానిధిని భట్టాచార్యుని నాకు చూయించావు అని చెప్పేసి గదాధరుడు అంటున్నాడు అనమాట. ఏ ఈ మాత వైష్ణవ కివా చే త్రిభువనే త్రిలోక పవిత్ర హాయా భక్తి దారాసనే. మరి అసలు ఇలాంటి గొప్ప భక్తుడు ముల్లోకాల్లో ఎక్కడైనా కనిపిస్తాడా? ఇలాంటి భక్తిని చూస్తేనే ముల్లోకాలన్నీ కూడా పవిత్రమైపోతాయి. ఆజీ ఆమె ఏడాయిను పారామా సంకాటే సేహుజే కారానా తుమి ఆచిలా నీకటే. నీ వల్ల నేనిప్పుడు పెద్ద సంకటాన్ని నుంచి బయటపడ్డాను అనేసి అంటున్నాడు అనమాట. విషయి పరిచేదా దేకియా ఊహానా విషయి వైష్ణవ మోరా చిత్తే హైలా జ్ఞానా. మరి ఈయన వేషభూషణ భాష చూసి నేను ఏమనుకున్నాను, తిను అసలు వైష్ణవుడే కాదనుకున్నాను, తను విషయ భోగాల్లో మునిగి తేలేటటువంటి వాడు అనేసి అనుకున్నాను. రుజియా మారా చిత్త తుమి మహాసాయ ప్రకాశిల పుండరిక భక్తి రావుదయ. నువ్వు ఇప్పుడు పుండరిక విద్యానదిలో ఉన్నటువంటి భక్తిని ప్రకాశింపచేసి ఆయన యొక్క నిజ రూపాన్ని నాకు చూయించావు. అజయత కాని ఆమె కారి యాచా పరాదా తాత కాని కారాయివా చిత్తేరా ప్రసాద. లేకపోతే నేను ఎంత గొప్ప అపరాధాన్ని చేసేవాడినో, ఇప్పుడు ఆ గొప్ప అపరాధం నుంచి నన్ను కాపాడావు, నువ్వు ఆ అపరాధాన్ని ఖండించావు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు నేను శాంతపడ్డాను, ఎందుకంటే అంత గొప్ప అపరాధం నా వల్ల కాకుండా నువ్వు చూసావు కాబట్టి నేను ఇప్పుడు నువ్వు ఆ విధంగా నన్ను ప్రసన్నుని చేశావు అని చెప్పేసి గదాధర పండితు ముకుందుడితో అంటున్నాడు అనమాట. సో మనం ఈరోజు ఇక్కడితో ఆపుకుందాము. తర్వాత గదాధర పండితుల వారు విద్యానిధి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు, తను ఏ విధంగా ఫీల్ అవుతున్నారో అవన్నీ కూడా రేపు కంటిన్యూ చేసుకుందాం. హరే కృష్ణ. కదా, వేషభూషణతో భక్తులని మనం అర్థం చేసుకోలేము, వేషంతో వాళ్ళలో ఉన్న భక్తిని మనము క్యాలిక్యులేట్ చేయలేము అన్నమాట. పెట్టినా యాక్చువల్గా నా దగ్గర ఇంటర్నెట్ సరిగ్గా లేక ఒకరోజు అట్లా కిందికి మీదికి అయిపోయాయి. కానీ నేను ఈరోజు శ్లోకా నెంబర్స్ అన్నిటికీ కరెక్ట్గా వేసాను. ముందు క్లాస్ వెనకకుంది, వెనక క్లాస్ ముందుకుంది, అన్నీ అప్లోడ్ అయిపోయాయి. నిన్నటి వరకు అన్నీ అప్లోడ్ చేశా. వచ్చింది ఈరోజు పొద్దున అన్నీ చేసేసా, ఎందుకంటే అది ఎలానో కింద మీద గందరబిందరగా అయింది. మీరు శ్లోకా నెంబర్ చూసుకుంటే మీకు కంటిన్యూ అర్థమైపోతుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గొప్ప భక్తులంతా అలా పిచ్చర్లాగే కనిపిస్తారు మిగతా జనాలకి. ఎందుకంటే వాళ్ళు నిజంగానే పిచ్చర్లు, కృష్ణ ప్రేమలో పిచ్చితే ఉన్నారు వాళ్ళు. మనమేమో ఈ భౌతిక భోగాల్లో ఉండి మనకున్న పిచ్చే వాళ్ళకు ఉందనుకుంటాం. వాళ్ళకున్న పిచ్చి, హరే కృష్ణ, వాళ్ళకున్న పిచ్చి మనకు పట్టుకుంటే బాగుంటుంది. చైతన్య భాగవతం की जय, वृंदावन दास ठाकुर की जय, शील प्रभुपाद की जय. हरे कृष्ण. हरे कृष्ण. నిజంగా బృందావన్ దాస్ ఠాకూర్ల వారు చెప్పకపోతే మనకు అసలు ఆ భక్తుల గురించి తెలిసేదే కాదు అసలు. ఆయన వల్ల మనం ఇప్పుడు ఆ భక్తి పారవస్యాన్ని మనము వినగలుగుతూ ఉన్నాం. సుఖదేవ్ ఆయనే, ఇంకా వ్యాసదేవుడు బృందావన్ దాస్ ఠాకూర్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.
బృందావనంకి ఇప్పుడు మాట్లాడిన మాత మనతో పాటు మనతో బృందావనానికి వచ్చారు తులసి మాతాజీ వాళ్ళ అమ్మగారు. అదే అదే చూసినట్టు గుర్తు అనిపిస్తుంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు వెళ్ళాలమ్మా దర్శన్కి? వెళ్ళాలి.